రీసెంట్‌గా మనము అంటే భారతదేశం ఎలాంటి స్టెప్ తీసుకున్నామంటే, ఆ స్టెప్‌తో యూరోప్ షాక్ అయింది. అండ్ ఆ స్టెప్ ఏంటి అంటే, ఏ ఆయిల్ అదే ఏ ఫ్యూయల్‌నైతే యూరోపియన్ యూనియన్ బ్యాన్ చేసిందో గుజరాత్‌లో, నేను ఇంతకు ముందు కూడా ఇష్యూపై కవర్ చేశాను మన ఛానెల్‌లోనే. చూడకపోయింటే ఆ వీడియో చూడండి. ఆ ఆయిల్‌నే మనం చైనాకి అమ్మడం మొదలుపెట్టాము. ఇది షాక్ యూరోప్‌కి. ఆర్టికల్ చూడొచ్చు మీరు. ఏ డీజిల్ కార్గో అయితే మనం పంపించామో, అది 4 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ మనం చైనాకి పంపించాం. ఏ ఆయిల్ రిఫైనరీపై అయితే యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ విధించిందో, అదే రిఫైనరీ నుంచి వచ్చిన ఫ్యూయల్‌ని మనం చైనాకి ఎక్స్‌పోర్ట్ చేయడం జరిగింది. 3 వీక్స్ బ్యాక్ ఈ ఇష్యూ గురించి నేను కవర్ చేశాను. ఆయిల్ రిఫైనరీ పైన గుజరాత్‌లో ఉండేదానిపైన శాంక్షన్స్ విధించారని. అంటే ఇన్ సింపుల్ చెప్పాలంటే ఆ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ ఆయిల్ రిఫైనరీలో ఏదైతే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయో, ఆ ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా యూరోపియన్ యూనియన్ కొనదనమాట. అది దాని శాంక్షన్స్ కి మీనింగ్. మళ్ళీ ఒక చిన్న రీక్యాప్ లాగా ఉంటుంది. ఎందుకు శాంక్షన్స్ విధించారు అప్పుడు 3 వీక్స్ బ్యాక్ అంటే, ఆ ఆయిల్ రిఫైనరీలో 49% రష్యన్ గవర్నమెంట్ కంపెనీ స్టేక్ ఉందన్నమాట. సో అందుకనే వాళ్ళు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ ఆన్ గోయింగ్ యుక్రెయిన్ రష్యా వార్ వల్ల రష్యాకి సపోర్ట్ అవుతుంది ఇండియా వల్ల అని చెప్పి వాళ్ళు శాంక్షన్స్ విధించారు. బట్ స్టిల్ మనము చైనా రూపంలో ఒక కస్టమర్ ని చూసుకున్నాం. స్లోగా మనం గమనిస్తే ఇండియా, చైనా, రష్యా మధ్య ఒక అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది. యుఎస్ఏ కావచ్చు, యూరోప్ కావచ్చు, వీళ్ళు పెడుతున్న ప్రెజర్స్ లో తట్టుకోవడానికి ఒకరినొకరు ముగ్గురు సపోర్ట్ చేసుకుంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత మనం డీజిల్ అమ్మడం మాత్రమే కాదు చైనాకి, చైనా కూడా యూరియా ఏదైతే మన అగ్రికల్చర్ కి చాలా ఇంపార్టెంట్, అది కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియాకి అమ్మడం మొదలు పెట్టింది. ఇటు నుంచి అటువైపు నుంచి అండర్స్టాండింగ్ కోఆపరేషన్ స్లోగా డెవలప్ అవుతుంది. మనం ఏదో యూరోప్ శాంక్షన్స్ విధించారు ఆయిల్ రిఫైనరీలు అని చెప్పి మనం డీలా పడలేదు. ఎలాగైతే మనం ఒక కస్టమర్ ని చూసుకున్నామో, మనం యూరోప్ కి విక్టరీ అంటే విక్టరీ మాత్రం మనం వాళ్ళకి ఇవ్వలేదు. యూరియా మనకు చాలా చీప్ గా చైనా నుంచి దొరుకుతుంది. ఆ ఆయిల్ రిఫైనరీ నుంచి ఒకవేళ యూరోప్ పర్చేస్ చేయకపోయినా మనకి చైనా పర్చేస్ చేస్తుంది. యూరియా విషయానికి వచ్చేస్తే ఇండియా వచ్చేసి వరల్డ్ లో నెంబర్ 1 ఇంపోర్టర్ అన్నమాట మనం యూరియా విషయంలో. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే, అమెరికా కూడా యూరియా ఇంపోర్టరే, ఏం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు ఎక్కువ. అసలైన కామెడీ అది కాదు. రియల్ కామెడీ ఏంటి అంటే, అమెరికా కూడా రష్యా నుంచి ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అందులో యూరియా కూడా ఒక భాగం. ఆ ఫర్టిలైజర్స్ విలువ వచ్చేసి దాదాపు 1.3 బిలియన్ US డాలర్స్ అన్నమాట. మరి మనం రష్యాతో బిజినెస్ చేస్తున్నాము, అది యుక్రెయిన్ కి అగేన్స్ట్ గా వెళ్తుంది, రష్యాకి ఫండింగ్ అని అంటున్న అమెరికా మళ్ళీ రష్యా నుంచి ఎందుకు ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది? కీలకమైన మినరల్స్, కెమికల్స్ నేను ఇంతకు ముందు కూడా వీడియో చేశాను, అందులో కూడా క్లియర్ గా చెప్పాను. మళ్ళీ ఆపొచ్చు కదా అమెరికా. అమెరికా ఆపరు, ఈవెన్ యూరోప్ కూడా ఆపరు, వాళ్ళు కూడా ఫ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇండియా మాత్రం ఆపేయాలి. ఇది ఎక్కడి విచిత్రమో ఎవరికి అర్థం కాదు. అది మాత్రమే కాదు, ఈవెన్ చైనీస్ ఫారిన్ మినిస్టర్ మన ఇండియాకి రాబోతున్నారు, అజిత్ దోవాల్ గారిని కలవబోతున్నారు. అండ్ ఏదైతే ఇండియా చైనా మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, బార్డర్ డిస్ప్యూట్, వాటి గురించి మాట్లాడడానికి, రిజాల్వ్ చేయడానికి ఆయన వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ఫుల్ గా అయితే చాలా మంచిది. ఈవెన్ పిఎం మోడీ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఆయన పవర్ లో ఉన్నంత లోపే, ఆయన టర్మ్ లోనే ఈ బార్డర్ ఇష్యూస్ అట్లీస్ట్ ఒక 50 to 60% అయినా క్లియర్ అప్ అయిపోతే మనకి నార్త్ ఈస్ట్ లో టెన్షన్స్ తగ్గుతాయి, ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అప్పుడు మనం పాకిస్తాన్ పైన చాలా క్లియర్ గా ఫోకస్ చేయొచ్చు. ఇది అమెరికాకి చాలా పెద్ద దెబ్బ. ఇండియా, చైనా కనుక దగ్గరికి వచ్చి అండర్స్టాండింగ్ డెవలప్ అయ్యి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే, అది అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, అది సూట్ అవ్వవు. వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. చైనా గానీ, ఇండియా గానీ, రష్యా, వీళ్ళ ముగ్గురు కోఆపరేషన్ అండ్ ముఖ్యంగా ఇండియా చైనా కోఆపరేషన్ వీళ్ళకి అస్సలు నచ్చదు. ఎలాగైతే ట్రంప్ యాంటీ ఇండియా నరేటివ్ తో ముందుకు వెళ్తున్నాడో, ఇది మనం ఒక చక్కటి మెసేజ్ పంపించాం అమెరికాకి. మీరు ఇలా మాపై ప్రెషర్ చేస్తే మేమేం మీ ముందు తల వంచము. మాకు ఇంకొక పార్ట్నర్ ఉన్నారు, మేము బిజినెస్ చేస్తాము, ట్రేడ్ చేస్తాము, చైనా ఉంది, మేము వ్యాపారం చేస్తాము, మేము ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటాము, మీ ప్రమేయం అవసరం లేదు, మీ మీద మేము డిపెండ్ అవ్వట్లేదని ఒక క్లియర్ కట్ మెసేజ్ పంపించింది భారత్. అండ్ ఈవెన్ మన ఎస్ జయశంకర్ గారు ఇప్పుడు రష్యాలో ఉన్నారు. ఒక కన్ఫర్మ్ న్యూస్ కాదు, కానీ ఈ రష్యన్ జియోపొలిటికల్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాటలు ఏంటి అంటే, ఏదైతే S-400 ఉందో దానికన్నా అప్గ్రేడెడ్ వర్షన్ S-500 ఏదైతే రష్యా డెవలప్ చేసింది, ఇంకా లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేయలేదు. బహుశా భారత్ ఫస్ట్ బయ్యర్ అవ్వచ్చు S-500 డిఫెన్స్ సిస్టమ్ కి, లేదా S-400 డిఫెన్స్ సిస్టమ్ నే మళ్ళీ మనం ఎక్కువ బ్యాటరీస్ పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో S-400 చాలా బాగా పనిచేసింది. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ గారు కూడా ఆ మాటలు చెప్పారు. నేను కవర్ కూడా చేశాను, రీసెంట్ గా ఉంది, ఆ వీడియో మీరు చూడొచ్చు. ట్రంప్ చెత్త మైండ్ సెట్ చూడండి. ట్రంప్ అలాగే వ్లాడిమిర్ పుటిన్ అలాస్కా ఏదైతే అమెరికన్ స్టేట్ ఉందో, అలాస్కాలో మీట్ అవబోతున్నారు. ఐ థింక్ ఈ రోజు August 15th మీట్ అవుతారు వాళ్ళు. ఎందుకు అంటే,
ఈ యుక్రెయిన్ రష్యా వార్ ఆగిపోయేలాగా పీస్ డీల్ చేసుకొని రష్యాకి ఏదో ఒక బెనిఫిట్, కొంచెం భూభాగము యుక్రెయిన్ది, యుక్రెయిన్కి ఏమన్నా బెనిఫిట్, ఇలా ఆలోచించి మాట్లాడి సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మంచిదే, వెరీ గుడ్. ఆడక శాంతి నెలకొంచితే కనుక చాలా మంచిదే. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే, ఒకవేళ ఆ పీస్ డీల్ కనుక జరగకపోతే, ఏది పుటిన్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య డీల్ కనుక జరగకపోతే, ఆ మీటింగ్ కనుక అన్సక్సెస్ఫుల్ అయితే వాళ్ళు ఇండియా పైన అడిషనల్ టారిఫ్ వేస్తాము అంటున్నారు. ఇది ఎక్కడి పిచ్చి నిర్ణయమో పిచ్చితనమో అర్థం కాదు. ఆల్రెడీ వాళ్ళు విధించారు మన పైన 50% టారిఫ్, దానికన్నా ముందు ఆల్రెడీ 25%. ఇవన్నీ ఆగస్ట్ 27 నుంచి ఎఫెక్ట్ లో వస్తుంది, అప్పటి నుంచి అమలు అవుతాయి. ఈలోపు మళ్ళీ ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఇండియా పైనే మేము భారం వేస్తాము అంటున్నారు. ఇది లాజిక్ అర్థం కావట్లేదు. వీళ్ళు పిచ్చందమా? ట్రంప్ మాత్రం ఇండియా అమెరికా రిలేషన్స్ ని గట్టిగా డ్యామేజ్ చేయాలనే చూస్తున్నాడు. తాను ఇలాగే కంటిన్యూ అయితే లాంగ్ టర్మ్ లో కూడా ఈ రిలేషన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.